సమంతకోపాఖ్యానము. ద్వాపరయుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు, స్వామి, సాయం సమయమయ్యే నేడు వినాయక చతుర్థి. పార్వతీదేవి శాపంబుచే చంద్రుణ్ణి చూడరాదు గాన నిజ గృహంబున కేగెదె సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమున కేగెను. అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి నెవ్వరు చూడరాదని పురంబున చాటించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుండుగాన తాను మింటి వంక చూడక గోష్టమునకు బోయి పాలు పితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబను చూచి, ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తు అను రాజు సూర్యవరముచే సమంతకమని సంపాదించి ద్వారకా పట్టమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వచ్చెను. శ్రీకృష్ణుడతనిని మర్యాద చేసి ఆమనిని తను కొసంగుమనెను. అతడది 8 బారువుల బంగారము దినంబున కొసగునట్టిది. ఇట్టి మణిని ఏ మందమతి అయినా నివ్వడనినా పోనిమ్మని శ్రీకృష్ణుడూరకొనెను. అంతనొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడా మణిని కంఠమున ధరించి వేటాడ నడివికి వెళ్ళగా ఒక సింహము అతని మెడలోని మణిని మాంసఖండమని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోవదారిలో నొక బల్లూక మాసింగమును దునిమియామణిని కొని తమ కుమార్తెకు ఆ ఆట వస్తువుగా ఒసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముణ్ణి మృతి నాలించి, కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నమపహరించేనని నగరమున చాటెను. శ్రీకృష్ణుడది విని నాడు క్షీరమున చంద్రబింబమును చూచిన దోష ఫలంబని ఎంచి దాని బాపుకొన్న బంధు సమేతుండై అరణ్యమునకు పోయి వెదకగా నొకచోట ప్రసేన కళేబరంబును సింగపు కాలిజాడలను బల్లూక చరణ విన్యాసంబులు గాన్పించెను. ఆ దారి పట్టి బోవుచుండ నొక పర్వత గుహ ద్వారంబు చూచి పరివారంను విడిచి కృష్ణుండు లోపలికేగి అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టబడియున్న మణిని చూచి అచ్చటికి పోయి ఆ మణి చేత పుచ్చుకొని వచ్చుచున్నంత ఉయ్యల్లోని బాలిక ఏడ్వదొడంగెను. అంత దాదియిన్ను వింత రోషావేశుండై చనుదెంచి శ్రీకృష్ణుని పైబడి అరుచుచు నకంబుల గుర్చుచు కోరల కొరకుచు ఘోరముగా యుద్ధము చేయ శ్రీకృష్ణుడ వానింబడ ద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టిఘాతములచే తను రాత్రింబవళ్ళు ఎడతెగక 28 దినంబులు యుద్ధమెనర్ప జాంబవంతుడు క్షీణబలుండై దేహం వెల్ల భీతి దించుచు తన బలంబును హరింపజేసిన పురుషుండు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగా దలించి అంజలి ఘటించి, దేవాది దేవ, ఆర్తజన పోష, భక్తజన రక్ష, నిన్ను శ్రీరామచంద్రునిగా నిరింగితి. ఆ కాలంబున నాయందలి వత్సల్యముచే నన్ను వరంబు కోరుమని ఆగ్నేయసంగు నా బుద్ధి మాంద్యంబున మీతో ద్వంద్వ యుద్ధంబు చేయవలనని కోరుకొంటిని. కాలాంతరమున నది జరుగగలదని సెలవిచ్చితిరి. ఇప్పుడు నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యెను, ప్రాణములు కడబట్టే, జీవితేచ్ఛ నశించే. నా అపరాధములు క్షమించి కాపాడుమని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవతుని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయంబు బాపి, భల్లూకేశ్వర,
సమంతకమణి నపహరించినట్లు నాపై నారోపించిన అపనింద బాపుకొన నిటు వచ్చితిని గానమణి నొసంగుము నేనే గెద ననిన జాంబవంతుడు శ్రీకృష్ణుణ్ణి మణిసహితముగా తను కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగెను. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యముల కానందంబు కలిగించే కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను చేర్చి యావద్వృత్తాంతమును చెప్పి సమంతకమణి నొసంగిన నా సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషంబునకు పాల్పడితినని విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను శ్రీకృష్ణునికి భార్యగా సమర్పించి తప్పు క్షమింపమని వేడుకొనెను. శ్రీకృష్ణుడు సత్యభామను కైగొని మణి వలదని మరల నొసంగెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జావంతి సత్యభామలను పరిణయంబాడ సమర్థులు గనుక నీలాపనింద బాపుకొంటిరి. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయంబాడ నచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్తుతించి మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదంబు చంద్రదర్శన మయ్యనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఆ సమంతకమణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు నీలాపనింద నందకుండెదరుగాక అని ఆనతీయ దేవాదులు సంతనించి తమ నివాసంబుల కరిగిరి. ఇట్లు సూత మునీంద్రుడు గణాధిపతి శాపమోక్ష వృత్తాంతంబు సౌనకాది మునులకు వినిపించి వారిని తోడ్కొని నిజాశ్రయంబున కరిగెను. చంద్రదర్శన దోష శాంతి శ్లోకం. వినాయక చతుర్దశి నాడు చంద్రుని చూడరాదు. పొరపాటున చూచినచో విష్ణు పురాణంలోని క్రింది శ్లోకను చదివినచో ఆ దోషము తొలగిపోవునని నిర్ణయ సింధువులో చెప్పబడినది. సింసప్రసేన మమోదిత్ సింహో జాంబవత అతః సుకుమారక మారోదీ తవ హేషస్యః మంతకః.